నా మీద పడలా ఇవాళ. నేను సినిమాకి వెళ్ళా. ఫ్యూచర్ లో పడతాం నెక్స్ట్ కలెక్షన్స్ రూపంలో. సాంగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, మెసేజ్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. మ్యూజిక్ వాజ్ అమేజింగ్, చాలా 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 బాగుంది. యా అందరూ డెబ్యూ యాక్టర్స్ అయినప్పటికీ ఎవరు ఫస్ట్ మూవీ లాగా అనిపించలేదు. వాళ్ళ యాక్టింగ్ ఆన్ పాయింట్ ఉంది. అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా మూవీ చాలా బాగుంది. యాక్టర్స్ కూడా ఇక్కడ డెబ్యూ యాక్టర్స్ లాగా అనిపించలేదు. అందరూ చాలా బాగా చేశారు. అండ్ డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే అసలు చాలా 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 బాగుంది. ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ మీరు నవ్వుకునే ఉంటారు, అంత బాగుంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో అందరితో చూడొచ్చు. థ్యాంక్ యూ. అండ్ సింగిల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో యూ డెఫినెట్లీ హ్యావ్ టు వాచ్ వర్జిన్ బాయ్స్. ఇది అన్ఎక్స్పెక్టెడ్ హిట్. ఇది మూవీ నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ అన్ఎక్స్పెక్టెడ్ హిట్ అని చెప్పొచ్చు. నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చాను కాబట్టి నాకు సినిమా చాలా నచ్చింది. మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా రండి. యూ విల్ హ్యావ్ ఫన్ అండ్ యూ విల్ లవ్ ద మూవీ. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. టు మై సర్ప్రైజ్ యాక్చువల్లీ సాంగ్స్ అన్నీ కూడా వీళ్ళు రీల్స్ చేస్తున్నప్పుడు నేను చూసి బాగానే ఉన్నాయి అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఓవరాల్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది కాబట్టి సినిమా చూడగలిగాం అనమాట. ఓవరాల్గా ఇంటర్వెల్ సీన్ బ్యాక్గ్రౌండ్, ఓ మై గాడ్, చాలా మంది యంగ్ అబ్బాయిలు అందరూ కూడా చాలా రిలేట్ చేసుకుంటారు. సో ఇట్ ఈస్ రిలేటబుల్ డెఫినెట్లీ. అండ్ సినిమాలో మెసేజ్ కూడా ఉంది. సో ఎవ్రీబడి విల్ లవ్ ద మూవీ. థ్యాంక్ యూ. వర్జిన్ బాయ్స్ టైటిల్ తగ్గట్టుగా మనలో ఒరిజినాలిటీ ఏంటి అనేది ఆ